హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రగుల్ టు సక్సెస్ ఛానల్. సో ఇవాళ పాలిటీ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూస్తున్నాము. దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈజీ ట్రిక్ చూస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు 22 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 26-1 పార్ట్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఆ 26-1 పార్ట్స్ ఏవేవో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో డైరెక్ట్గా 25 అనకుండా 26-1 = 25, డైరెక్ట్ 25 అనకుండా 26-1 ఎందుకు అంటున్నాను అని కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకుందాం అనమాట. మనము ఒక స్టేట్మెంట్స్ అనమాట, కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్. సో ఇవి అనమాట, ఈ లైన్ మనం గుర్తుపెట్టుకుందాము. సో ఈ లైన్లో ఏమున్నాయి అంటే, యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ టు యూపీ. మీరు యూఎస్ నుంచి యూపీకి డైరెక్ట్గా ఫ్లై అవ్వచ్చు. దేనికోసం అంటే, టు మీట్ చందు, శ్యామ్ అండ్ రామ్. చందు, శ్యామ్ని, రామ్ని కలపడానికి యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ టు యూపీ టు మీట్ చందు, శ్యామ్ అండ్ రామ్. ఇది ఫస్ట్ వన్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇక్కడి వరకు ఫస్ట్ అయిపోయింది, ఇక్కడి వరకు. సో నెక్స్ట్ ఫోనెటిక్ చూద్దాం అనమాట మనం. ఫ్రూట్ టేస్ట్ స్వీట్ టు ఈట్ అండ్ సో ఆన్. ఫ్రూట్స్ అనేవి టేస్ట్ చేయడానికి ఎట్లా ఉంటాయి? స్వీట్గా ఉంటాయి. సో ఫ్రూట్ టేస్ట్ స్వీట్ టు ఈట్ అండ్ సో ఆన్, ఇది సెకండ్ వన్ అనమాట, ఇక్కడి వరకు అండ్ సో ఆన్ వరకు సెకండ్ ఫోనెటిక్. థర్డ్ వన్, ఈట్ మ్యాగీ యాజ్ అ టేస్టీ స్నాక్. సో మనం మ్యాగీని ఎట్లా తింటాం? ఒక స్నాక్ లాగా తింటాం కదా. సో ఈట్ మ్యాగీ యాజ్ అ టేస్టీ స్నాక్. సో మూడు ఏమేమి ఉన్నాయి అని అంటే, యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ టు యూపీ టు మీట్ చందు, శ్యామ్ అండ్ రామ్. ఫ్రూట్ టేస్ట్ స్వీట్ టు ఈట్ అండ్ సో ఆన్. ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్. సో వీటిని ఎట్లా రిలేట్ చేసుకోవాలంటే, యూ ఉంది కదా. సో యూ అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సి అంటే సిటిజన్షిప్. క్యాన్లో సి ఉంది కదా, ఫస్ట్ లెటర్ సిటిజన్షిప్. ఎఫ్లో ఫస్ట్ లెటర్ ఫండమెంటల్ రైట్స్. డీలో ఫస్ట్ లెటర్ డిపిఎస్పీస్. డైరెక్టరీలో ఫస్ట్ లెటర్ డి, సో డిపిఎస్పీస్. ఫ్రమ్లో ఫస్ట్ లెటర్ ఎఫ్. ఎఫ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్. యూ అంటే యూనియన్. ఎస్ అంటే స్టేట్. ఇంత ఇట్లా అనమాట, అన్నీ రిలేట్ చేసుకోవచ్చు అనమాట. అన్నిట్లో ఫస్ట్ లెటర్ ఇస్ దీంట్లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ పార్ట్స్ అంటే ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ప్రియాంబల్ వీడియోలో చెప్పాను. మన కాన్స్టిట్యూషన్ బుక్ చూపెట్టి, ఇంత లావు బుక్, దీంట్లో ఇట్లా పార్ట్స్ ఉంటాయి, 22 పార్ట్స్ అని. పార్ట్స్ ఆర్ నథింగ్ బట్ మనము రిలేట్ చేయాలంటే, ఇప్పుడు ఒక ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకున్నాము, దాంట్లో చాప్టర్స్ ఉంటాయి. సౌండ్ చాప్టర్, లైట్ చాప్టర్, ఇట్లా డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి కదా. సో సౌండ్కి సంబంధించిన టాపిక్స్ అన్ని సౌండ్ చాప్టర్లు ఉంటాయి, లైట్కి సంబంధించిన టాపిక్స్ అన్ని లైట్ చాప్టర్లు ఉంటాయి. మళ్ళీ వాటి పేర్లు కూడా ఉంటాయి కదా, నెంబర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సౌండ్, సెకండ్ చాప్టర్ వచ్చేసి లైట్, ఇట్లా ఉంటుంది కదా. సో దీంట్లో కూడా అట్లానే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి యూనియన్ అండ్ టెరిటరీస్, సెకండ్ చాప్టర్ వచ్చేసి సిటిజన్షిప్, థర్డ్ చాప్టర్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్. దీనికి సంబంధించిన దాంట్లో సిటిజన్షిప్కి సంబంధించిన ఆర్టికల్స్ అని ఈ సెకండ్ పార్ట్లో ఉంటాయి అనమాట. సో అట్లా అనమాట, అట్లా దేనికి దానికి అది సెగ్రిగేట్ చేశారు అనమాట. సో ఒక్కొక్కటి మనం డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్, యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్. సో యూ అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్లో ఏం ఆర్టికల్స్ ఉంటాయి అంటే, మన ఇండియాకి మన బార్డర్స్ అయితే ఏమున్నాయో, మన ఏది ఇండియన్ టెరిటరీ కిందకు వస్తాయో ఆ బార్డర్స్ అన్నీ, ఏవేవి స్టేట్స్ అయితే ఉన్నాయో అవన్నీ, దీనికి సంబంధించిన ఆర్టికల్స్. ఏదన్నా కొత్త స్టేట్ ఫార్మ్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన ఆర్టికల్, అవన్నీ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్లో ఉంటాయి అన్నమాట. ఆ ఆర్టికల్స్ 4 ఆర్టికల్స్ ఉన్నాయి, 1 to 4 అట్లా, అవి యూనియన్ అండ్ టెరిటరీస్లో ఉంటాయి అనమాట. సో సెకండ్ వన్ ఇస్ సిటిజన్షిప్ అనమాట. సో సిటిజన్షిప్ సంబంధించిన ఆర్టికల్స్ అనమాట, అవి ఈ సెకండ్ పార్ట్ ఉంటాయి అనమాట. అంటే ఒక పర్సన్ ఇండియన్ సిటిజన్ ఎట్లా అవుతాడు, ఎలా సిటిజన్షిప్ పోగొట్టుకుంటాడు, అట్లాంటి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట ఇవన్నీ. 5 to 11 ఏమో సిటిజన్షిప్ దగ్గర ఉంటాయి అనమాట ఈ పార్ట్లో. థర్డ్ వన్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్. ఆబ్వియస్లీ ఫండమెంటల్ రైట్స్ అందరికీ తెలుసు. సో ఇక్కడ పింక్ పెన్తో రాశాను కదా, మ్యాగ్నా కార్టా, కార్నర్ స్టోర్ అని. సో ఈ ఫండమెంటల్ రైట్స్ని కార్నర్ స్టోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటారు, మ్యాగ్నా కార్టా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఓకేనా, కార్నర్ స్టోర్, మ్యాగ్నా కార్టా. సో ఫోర్త్ వన్, డైరెక్ట్లీ, టీ యాజ్ ఇన్ డైరెక్ట్లీ. సో డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఈ రెండింటికి యారో మార్క్ వేసి కాన్సెంట్స్ అని రాశాను. సో ఈ రెండింటిని కలుపుకొని కాన్సెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు అనమాట. ఫండమెంటల్ రైట్స్ని, డిపిఎస్పీస్ని రెండింటిని కలుపుకొని. సో నెక్స్ట్ వన్ 4A అని ఉంది. 4 తర్వాత 5 రావాలి కదా. 4A ఉంది ఏంటి అంటే, 4 తర్వాత 5 మన ఫౌండింగ్ ఫాదర్స్ పెట్టారు, అమెండ్మెంట్ ద్వారా మనం యాడ్ చేసుకున్నాం 4Aని. ఫండమెంటల్ డ్యూటీస్ని మనం యాడ్ చేసుకున్నాం అనమాట. 4A అమెండ్మెంట్. ఇట్లా ABC ఇట్లాంటివి యాడ్ చేసుకుంటాం అన్నట్టు.
పార్ట్స్ ఇంతకుముందు 22 ఉన్నాయి, నెంబర్ చాప్టర్స్ ఇప్పుడు కూడా చాప్టర్స్ నెంబర్స్ 22 ఉన్నాయి. పోతే మధ్యలో మనం కొన్ని పేపర్స్ యాడ్ చేసినట్టు అనమాట, పిన్ చేసి టేబుల్ తోటి పిన్ చేసినట్టు. సో చాప్టర్ పేర్లు ఒకటి చేంజెస్ అన్నీ చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అట్లా కాకుండా 4 తర్వాత 5 పెట్టకుండా దాన్ని 4 చేసేసాను అనమాట. ఓకేనా. ఫిఫ్త్ వన్ వచ్చేసి యుఎస్లో యూ అంటే యూనియన్ అనమాట. ఈ యూనియన్లో ఏముంటాయి అంటే మన ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, వైస్ ప్రెసిడెంట్కి, పార్లమెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి, వీళ్ళన్నిటికీ సంబంధించిన ఆర్టికల్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా. మన ఫోర్త్ పార్ట్లో మన సుప్రీంకోర్టు యూనియన్ లెవెల్స్లో ఉన్నవన్నీ, సుప్రీంకోర్టు అవన్నీ. సో సిక్స్త్ వన్ వచ్చేసి స్టేట్ అనమాట. సో ఆబ్వియస్లీ స్టేట్ లెవెల్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. సో స్టేట్ లెజిస్లేచర్, మన గవర్నర్, మన సీఎం, హైకోర్టు, ఇవన్నీ వచ్చేసి ఏమో స్టేట్లు ఉంటాయి అన్నమాట. సిక్స్త్ పార్ట్. నెక్స్ట్ వన్ యూఎస్, యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ టు యూపీ టు మీట్ చందు, శ్యామ్ అండ్ రామ్ అని కదా. సో యూ అంటే యూనియన్ టెరిటరీస్ అనమాట. యూనియన్ అయిపోయింది, స్టేట్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలిందంటే యూనియన్ టెరిటరీస్. ఢిల్లీ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, ఇవన్నీ అనమాట. వాటికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్, ఇవన్నిటికి. సో నైన్త్ వన్ వచ్చేసి పంచాయత్. మన ఊళ్ళో పంచాయత్ ఆ సిస్టమ్ ఎట్లా ఉంది, ఆర్టికల్స్ వాళ్ళకి సంబంధించింది, ఎట్లా ఎలక్షన్ చేస్తాం వాళ్ళకి, ప్రెసిడెంట్కి, పంచాయతీ ప్రెసిడెంట్కి, అవన్నిటికి పంచాయతీ. నైన్త్ వన్. 9A మున్సిపాలిటీస్ అనమాట. 9A మున్సిపాలిటీస్, పురపాలక సంస్థలు. 9A. 9B చందు, సి అంటే చందు అనమాట. సో సి అదే చందు. సో సి అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ వచ్చేసి 9Bలో ఉంటాయి అనమాట. సో 10th వన్ శ్యామ్, ఎస్ అదే శ్యామ్, ఎస్ అదే షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్. సో షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవి. ఎక్కడైతే షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూసుకుంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అటు విజయనగరం పైన నార్త్ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఉన్నవి, అక్కడ షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి కదా, అవి అనమాట. సో 11th పార్ట్ రామ్, రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సో యూనియన్కి స్టేట్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏంటివి, ఎలా ఉన్నాయి, స్టేట్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో ఉన్న రిలేషన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. పార్ట్ నెంబర్ 11 రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. ఫస్ట్ ఫొనెటిక్ అయిపోయింది. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ టు యూపీ టు మీట్ చందు, శ్యామ్ అండ్ రామ్. ఫస్ట్ ఫొనెటిక్ అయిపోయింది. నెక్స్ట్ ఫొనెటిక్ పోతాం. నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్ టేస్ట్ స్వీట్ టు ఈట్ అండ్ సో ఆన్. ఫ్రూట్ టేస్ట్ స్వీట్ టు ఈట్ అండ్ సో ఆన్. సో ఎఫ్ వచ్చేసి 12 ఫినాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్. సో దీంట్లో ఏముంటాయంటే మన ఫినాన్స్ కమిషన్ ఉంది కదా, 280 ఆర్టికల్ నెంబర్. సో ఫినాన్స్ కమిషన్ దీంట్లో ఉన్నది ఆర్టికల్ నెంబర్ 280. మళ్ళీ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా, కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, అవి 266, 267. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా మన కోవిడ్లో అది ఉండే కదా, న్యూస్లో ఉండే. ఎంపీ ల్యాడ్స్ ఫండ్ క్యాన్సిల్ చేశారు. ఇంకా ఈ పార్లమెంట్ మెంబర్స్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ వాళ్ళ 30% ఆఫ్ శాలరీని 1 year కోసము కన్సాలిడెంట్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి జమ చేస్తున్నారు అని చెప్పి న్యూస్లో ఉండే ఆ కోవిడ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు. సో 13th వన్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్. ఏదైనా ట్రేడ్ ఎట్లా, ఏంటివి రెగ్యులేషన్స్, నామ్స్ ఏంటివి, వేరే కంట్రీతో చేసే ట్రేడ్స్ కానీ, ఇంటర్నల్ చేసే ట్రేడ్స్ కానీ, దానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఆర్టికల్ నెంబర్ 13లో ఉంటాయి అన్నమాట. ఆర్టికల్ నెంబర్ 14లో సర్వీస్ అండర్ యూనియన్ అండ్ స్టేట్స్. యూనియన్ అండ్ స్టేట్స్లో సర్వీసెస్ లైక్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆర్టికల్ నెంబర్ 315 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. దానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ 14లో ఉంటాయి అన్నమాట. 14Aలో ట్రిబ్యునల్స్ ఉంటాయి అన్నమాట. ట్రిబ్యునల్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, అవి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరెంట్ అఫైర్స్ వీటిలో చెప్పాను, ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి. మళ్ళీ మొన్న కృష్ణా బోర్డ్ ట్రిబ్యునల్ కూడా ఉండే, మన న్యూస్లో ఉండే, రీసెంట్లీ న్యూస్లో ఉండే. తెలంగాణ వాళ్ళు డ్యామ్ కడుతున్నారు, సో వాటర్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇచ్చిన దానికంటే బిల్లో ఉన్న దానికంటే ఎక్కువ వాటర్ కన్స్యూమ్ చేస్తున్నారు అని చెప్పి కృష్ణా బోర్డ్ ట్రిబ్యునల్ ఉండే కదా. సో ఆ ట్రిబ్యునల్కి సంబంధించిన ఆర్టికల్ నెంబర్ 14Aలో ఉంటాయి అన్నమాట. ఆర్టికల్ నెంబర్ 15లో ఏముంటాయంటే ఈ యాజ్ ఇన్ ఎలక్షన్స్. సో ఆర్టికల్ నెంబర్ 324 ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అని చెప్పి, ఎలక్షన్ కమిషనర్. సో ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్స్ ఎట్లా అయితే, ఎట్లా హెడ్ ఏంటిది, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని ఎలక్షన్స్లో ఉంటాయి అన్నమాట. సో 16th వన్ ఎస్ యాజ్ ఇన్
స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సర్టెన్ క్లాసెస్. సో కొన్ని షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు కదా, రిజర్వేషన్స్. ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇన్ని కోట్ ఆఫ్ సీట్స్ వీళ్ళకి ఇవ్వాలి, అట్లా ఉన్నాయి కదా, రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. పార్లమెంట్లో ఇంత పర్సెంట్ ఆఫ్ సీట్స్ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి దానికి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ అనేటివి 16లో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్, సో ఆన్. ఓ యాజ్ ఇన్ ఆన్, ఓ యాజ్ ఇన్ అఫీషియల్ లాంగ్వేజ్. పార్ట్ నెంబర్ 17 అనమాట. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనకు అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్. సో ఏదైనా గవర్నమెంట్ బిల్స్ కానీ, లాస్ కానీ ఈధర్ హిందీలో వస్తాయి, లేదంటే ఇంగ్లీష్లో వస్తాయి కదా. దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమో అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్టికల్స్ ఏమో ఆర్టికల్ నెంబర్ 17లో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్, అది అయిపోయింది కదా మనకు. ఫ్రూట్ టేస్ట్, స్వీట్ టు ఈట్ అండ్ సో ఆన్. సో థర్డ్ ఫోనెటిక్ చూద్దాం. ఈట్ మ్యాగీ యాజ్ అ టేస్టీ స్నాక్. ఈట్ మ్యాగీ యాజ్ అ టేస్టీ స్నాక్. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంటంటే మనకు 3 ఎమర్జెన్సీస్ ఉన్నాయి కదా. నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్స్ రూల్, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ నెంబర్ 352, 356 అండ్ ఆర్టికల్ నెంబర్ 360. ఈ 3 ఆర్టికల్స్ సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఉన్నాయన్నమాట. అవి ఆర్టికల్ నెంబర్ 18. 19th వన్, మిస్సిలేనియస్. మ్యాగీ, ఎమ్ యాజ్ ఇన్ మ్యాగీ, ఎమ్ యాజ్ ఇన్ మిస్లేనియస్. ఇప్పుడు మనం ఏదైనా బుక్ తీసుకున్నాం అనుకో, స్టార్టింగ్లో అన్నీ దేనికి దానికి అరేంజ్ చేసేస్తారు చాప్టర్స్ ప్రకారం. లాస్ట్లో కొన్ని మిగిలిపోయినవి ఉంటారు కదా, ఏ చాప్టర్లో అరేంజ్ చేయలేనివి, లైక్ దేని కిందకి రానివి, అట్లాంటివన్నీ మిస్లేనియస్ అనమాట, ఎక్స్ట్రా అనమాట, దేంట్లో మనము పెట్టలేనివి. సో అవన్నీ మిస్లేనియస్ అనమాట. వాటిని మిస్లేనియస్ అంటారు అనమాట. సో అవన్నీ 19thలో ఉంటాయి అనమాట, పార్ట్ నెంబర్ 19. పార్ట్ నెంబర్ 20లో ఏముంటాయి అంటే అమెండ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఆర్టికల్ నెంబర్ 360, పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఇది చేంజ్ చేశారనమాట. ఇంతకుముందు పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని లేదు. దాన్ని మనం డీటెయిల్గా కేస్ స్టడీలో చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టికల్ నెంబర్ 20లో అమెండ్మెంట్స్, ఏదైనా అమెండ్మెంట్ చేస్తే ఇక్కడ దీని ప్రకారం చేస్తారనమాట. సో ఆర్టికల్ నెంబర్ 20 is అమెండ్మెంట్. సో ఆర్టికల్ నెంబర్ 21, టెంపరరీ, ట్రాన్సిషన్ అండ్ స్పెషల్ ప్రొవిజన్సెస్. ఇప్పుడు స్పెషల్ ప్రొవిజన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మొన్నటిదాకా ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, అవన్నీ మొన్నటిదాకా ఇప్పుడు కూడా చేస్తున్నాడు కదా, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని పోరాటము. సో అట్లాగా కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ కంట్రీస్కి కొంచెం బ్యాక్వర్డ్ కంట్రీస్ కాబట్టి సో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్సెస్ ఉంటాయి అన్నమాట. అది దీంట్లో ఇస్తారన్నమాట, స్పెషల్ ప్రొవిజన్సెస్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా మొన్నటి వరకు. ఆర్టికల్ నెంబర్ 370 రద్దు చేశారు. ఆర్టికల్ నెంబర్ 370 దీంట్లోనే ఉంటుంది అనమాట. స్పెషల్ ప్రొవిజన్సెస్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ నెంబర్ 370. సో 22, షార్ట్ టైటిల్ అండ్ రీపెల్స్. సో ఇందాక 7th వన్ చెప్పాను కదా, నేను చెప్పానో లేదో నాకు గుర్తులేదు, ఒకసారి మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 1 నుంచి 22 వరకు ఉన్నాయి. సో 22 ఇంతకుముందు ఫామ్ చేసినప్పుడు 22 మధ్యలో యాడ్ అయినాయి. 4A ఒకటి, 9A ఒకటి, 9B ఒకటి, 14A ఒకటి, ఈ 4 యాడ్ అయినాయి. సో 22 + 4 26, -1 = 25. అంటే ఇప్పుడు 25% నేను చెప్తున్నాను కదా. -1 ఏంటిది అంటే ఈ 7th పార్ట్ అనమాట. ఇక్కడ 6 తర్వాత డైరెక్ట్ 8 వచ్చేసింది చూడండి. 6 తర్వాత 8 వచ్చేసింది, 7 లేదు, గ్రీన్ లైన్తో గీసాను కదా. సో ఆ 7th రీపేల్ చేస్తారనమాట. రీపేల్ చేయడం అంటే తీసేయడం అన్నమాట కాన్స్టిట్యూషన్లోంచి. అది తీసేసిన ఇక్కడ దాంట్లో ఉంటాయి అనమాట రీపేల్స్ అనేది. 22nd పార్ట్, లాస్ట్ పార్ట్, స్నాక్. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.